విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో దర్శక నిర్మాత సత్యారెడ్డి అనే హీరోగా ఉక్కు సత్యాగ్రహం మూవీ రూపొందించారు. ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఇది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సత్యారెడ్డితో మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. వ్యతిరేకంగా ఒక సినిమా రాబోతుంది, అదే ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమాలో ఆ గద్దర్ గారు ఆయన ఆఖరి చిత్రంగా ఇది రాబోతుంది. ఈ సినిమా నిర్మాత మొత్తం ఈ సినిమాకి హోల్ అండ్ సోల్గా పనిచేసిన సత్యారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ నమస్కారం అండి. ఈ విశాఖ సత్యాగ్రహం, ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది ఏంటి సార్? మీ ఛానల్ పేరులాగా స్వతంత్రంగా ఉండాలని ఎలా కోరుకున్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటీకరణ నుంచి స్వతంత్రం కోరుకుంటూ స్వతంత్రంగా ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంట్లోనే ఉండాలని ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ అన్న ఆశయాల మేరకు ఆయన అనేక పాటలు రాశాడు. ఈ సినిమాలో సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు నీ బ్రతుకు ఎదురు తిరగవన్నో, సమ్మెని జన్మ హక్కురన్నో, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది. ఇలాంటి అద్భుతమైన గేయాలతోటి గద్దరన్న రాయటం. అలానే మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో, త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, పోగాలం దాపురించి ఎవని కమ్ముతావురో. ఇలాంటి పాటలు గోరెటి వెంకన్న గారు రాయగా పాడగా ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది. మేము కూడా స్వతంత్రంగా తెలుగు జాతి కోసం పోరాడుతాం. కళాకారుడిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతోటి ఏర్పడ్డటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామని తెలియజేస్తూ మీ స్వతంత్ర ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల పక్షాన మీరు ఎప్పుడు నిలబడాలని ఈ సినిమాని కూడా ఆదరించేందుకు మీరు కృషి చేయాలని కోరుతున్నాం. ఎంతోమంది విశాఖ ప్రైవేటీకరణ కోసం వచ్చి పోరాటం చేశారు, కానీ ఈ రీతిలో ఒక కళాకారుడిగా సినిమా అంటే ఒక హ్యూజ్ ఉన్న మాధ్యమం, సినిమా ద్వారా చెప్తే చాలా మందికి రీచ్ అవుతుందని ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? కళ కోసం కాదు, ప్రజల కోసం. నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ. 32 మంది ప్రాణ త్యాగాలతోటి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే యువత స్పందిస్తుంది, కానీ ఇంకా స్పందించాలి, వాళ్ళని నిద్ర లేపాలి, వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక కళాకారుడిగా నేను ఈ సినిమా తీస్తున్నాను. నేను కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే ఎన్నైనా తీయగలుగుతాను. ఇదే ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టార్కి చైర్మన్గా కూడా ఎన్నికైన వ్యక్తిని నేను. అన్ని రంగాలు నాకు తెలుసు. పాటలు పాడుతాను, పాటలు రాస్తాను, దర్శకుడిని, నిర్మాతని, హీరోని. కానీ ఇలాంటి ప్రజా సమస్యల్ని సృజించినప్పుడే నిజమైన కళాకారుడిగా గుర్తింపు వస్తుందని ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు మీకు కూడా. ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. ప్రతి ఒక్కరూ చూసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కథలు రావాలని సత్యారెడ్డి గారు చెప్పారు. కెమెరా పర్సన్ విష్ణుతో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర.